హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. కేంద్రీయ విద్యాలయాల్లో బాలవాటిక 1, 2, 3 ఆన్లైన్ అప్లికేషన్ను ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాను. నా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈ ఆన్లైన్లో ఈ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయొచ్చు ఏమిటి అనేది అన్నీ కూడా డీటెయిల్గా మీకు చెప్పడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, నా వీడియో ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందువల్లంటే లైక్ చేసినట్లయితే ఈ వీడియో మీకు లాంటి మరింత మందికి ఈ యూట్యూబ్ వారు రికమెండ్ చేస్తారు. ఇక ఈ ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు కేంద్రీయ విద్యాలయాలు బాలవాటిక ఫస్ట్ క్లాస్లోకి ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది చూద్దాం. ఇది కేంద్రీయ విద్యాలయ సంఘత్ వారి అధికారికమైన వెబ్సైట్. ఈ వెబ్సైట్ యొక్క లింక్ నాకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు యూజ్ చేసుకున్నట్లయితే ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఓపెన్ అవ్వకపోయినా డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లికేషన్ ఓపెన్ అయ్యే హోమ్ పేజ్ మీకు సంబంధించిన లింక్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందువల్లంటే ఒక్కొక్కసారి ఈ హోమ్ పేజ్ అనేది మీ కంప్యూటర్లో ఉండే కుకీస్ అవి కూడా ఎనేబుల్ కాకపోవడం, సరిగా లేకపోవడం వల్ల ఒక్కోసారి ఈ మెయిన్ వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు. ఆన్లైన్ మాత్రం ఓపెన్ అవుతుంది. చూడండి, కేవీఎస్ ఆన్లైన్ అడ్మిషన్ 2024-25 క్లాస్ 1 అని ఉన్నది. దీనికి సంబంధించిన ఈ కనిపిస్తున్న ఇక్కడ కూడా క్లిక్ చేసి మనం వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, ఈ విధంగా వేరే వెబ్ పేజీలో ఓపెన్ చేయనా అని అడుగుతుంది. మీరు ఓకే చేయవలసి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, కేవీఎస్ ఆన్లైన్ అడ్మిషన్ 2024 అని మనకు కనిపించింది. అదే స్క్రోల్ అవుతుంది. దీని మీద కూడా మనం క్లిక్ చేయొచ్చు. ఇలా క్లిక్ చేసినప్పుడు ఇది వేరే వెబ్ పేజ్ ఓపెన్ చేయని అడుగుతుంది. మీరు అప్పుడు దాన్ని ఓకే చేయవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఎక్స్టర్నల్ పేజ్ ఓపెన్ చేయాలని ఎస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవడం అనేది జరుగుతుంది. నేను లాస్ట్ వీడియోలో మీ అందరికి కూడా చెప్పడం జరిగింది, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే న్యూగా ఆన్లైన్లో సబ్మిట్ చేసేవాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ దాని మీద ఏ విధంగా చేయాలనేది చెప్పడం. అయినా సరే మరొకసారి కూడా నేను రిజిస్ట్రేషన్ చేసి చూపిస్తున్నాను. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు రీడ్ చేయవలసి ఉంటుందని లాస్ట్ వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఇక్కడ ఐ హ్యావ్ కేర్ఫుల్లీ అంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని నేను చాలా జాగ్రత్తగా చదివాను. దీని మీద సర్టిఫై చేయాలి. అక్కడ క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చైల్డ్ నేమ్, ఇక్కడ రెడ్ స్టార్ మార్క్లో కనిపించేవని కూడా మ్యాండటరీ ఫీల్డ్ కాబట్టి దీన్ని తప్పనిసరిగా మనం ఫిల్ చేయవలసిన అవసరం ఉంటుంది. పిహెచ్ అని అడుగుతుంది, నో. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినప్పుడు చూడండి, డేట్ ఆఫ్ బర్త్ షుడ్ బి బిట్వీన్ 1/4/2016 to 1/4/2018. డిఫర్లీ అయితే అంటే పిహెచ్ అయితే వారికి 14 నుంచి 18 వరకు అని అడుగుతుంది. ఇలా మనం దీని మీద క్లిక్ చేయగానే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఈ క్యాలెండర్ మీద మనం క్లిక్ చేసి ఇయర్ మీద క్లిక్ చేసినప్పుడు ఇయర్స్ అన్ని కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మంత్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి మీరు రాంగ్గా ఎంట్రీ చేస్తే మాత్రము ఈ విధంగా వస్తుంది. చూడండి, మినిమం ఏజ్ అడ్మిషన్ టు ద 1 to 6 years అండ్ ద మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 8 years అని అడుగుతుంది. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. అంటే మనం పొరపాటు చేసినప్పుడు అయితే మాత్రం ఈ విధంగా మెసేజ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం కరెక్ట్ ఏజ్ని ఎంటర్ చేయాలి. అంటే ఈ క్యాలెండర్లో సెలెక్ట్ చేసుకోవడం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఏ చైల్డ్ కేంద్రీయ విద్యా సంఘత్ ఎంప్లాయా అని అడుగుతుంది. నాట్ అప్లికబుల్. అంటే ఈ కేవీ సంఘత్తుల్లో ఎంప్లాయ్ అయితే వర్కింగ్ అనాలి, లేదంటే నాట్ అప్లికబుల్. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మీరు ఇవ్వండి.
అదేవిధంగా ఇండియన్ సిమ్, వ్యాలిడ్ సిమ్ కూడా, అంటే వ్యాలిడ్ సిమ్తో ఉండే మొబైల్ నంబర్ని ఇక్కడ మనం ఇవ్వాలి. ఇక్కడ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత క్యాప్చా కోడ్ని ఫిల్ చేయాలి. క్యాప్చా కోడ్ ఇక్కడ పైన కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని ఫిల్ చేయాలి. ఫిల్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. రిజిస్టర్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు పేజ్ ఈ విధంగా టర్న్ అవుతుంది. చూడండి, ఎంటర్ ద ఓటీపీ, అంటే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను. అదేవిధంగా మరలా ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చాని ఓపెన్ చేయాలి. ఈ క్యాప్చాని ఎంటర్ చేయాలి. ఫిల్ చేసి ఇక్కడ క్యాప్చాని ఫిల్ చేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే వెరిఫై అండ్ సెండ్, వెరిఫై మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు ఓటీపీ రాకపోతే చూడండి, రీసెండ్ ఓటీపీ అన్నది దీని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. వెరిఫై. ఇప్పుడు వెరిఫై అయింది. ఇక్కడ మీ చైల్డ్ నేమ్ కనిపిస్తుంది, ఇక్కడ లాగిన్ కోడ్ కనిపిస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంది, అదేవిధంగా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. కనిపించినప్పుడు చూడండి, టు లాగిన్ టు పోర్టల్ అన్నప్పుడు క్లిక్, దీన్ని ఒకవేళ ప్రింట్ తీసుకోవాలని అనుకుంటే దీని మీద ప్రింట్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మన కంప్యూటర్లోకి ఇది డౌన్లోడ్ అయి రావడం జరుగుతుంది. నేను కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేసుకున్నాను. లేదు ఇక్కడి నుంచే నేను ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేయాలంటే టు లాగిన్ ద పోర్టల్ అని ఉంటుంది, దీని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు లాగిన్ కోడ్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, అదేవిధంగా మన మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ ఈ కనిపిస్తున్న ఈ క్యాప్చాని ఫిల్ చేయాలి. లాగిన్ కోడ్ని ఫిల్ చేద్దాం. అదేవిధంగా ఈ లాగిన్ కోడ్ కూడా మీ మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది. మీ మొబైల్ నెంబర్లో ఎంటర్ చూసుకుని ఎంటర్ చేయొచ్చు. డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీరు మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ ఈ క్యాప్చాని ఫిల్ చేయాలి. ఈ క్యాప్చా సరిగా కనిపించకపోతే అక్కడ పక్కనే ఆ యారోస్ మీద క్లిక్ చేసినట్లయితే కొత్త క్యాప్చా రావడం జరుగుతుంది. తర్వాత ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్లో లాగిన్ అవుతారు. ఈ విధంగా చూడండి, మనకి ఈ అప్లికేషన్ స్టాండర్డ్ 1 అప్లికేషన్ ఓపెన్ అయింది. అకాడమిక్ ఇయర్ వచ్చి 2024-25 అని ఉన్నది. అప్లికేషన్ ఇక్కడ సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ అప్లికేషన్ చూడండి, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, పేరెంట్ డీటెయిల్స్ ఇవ్వాలి, చాయిస్ ఆఫ్ స్కూల్స్ ఇవ్వాలి, అప్లోడ్ డాక్యుమెంట్స్, డిక్లరేషన్ సబ్మిట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఈ పేరు అది కూడా ఆటోగానే పాపులేట్ అవుతుంది. కేవైసీ మనం అక్కడ రిజిస్ట్రేషన్ ఇచ్చిందన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ జెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్యామిలీ ఇన్కమ్ గ్రూప్ని సెలెక్ట్ చేయాలి. డో నాట్ బిలాంగ్ టు లో ఇన్కమ్ గ్రూప్, ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఈడబ్ల్యూఎస్ బిలో పావర్టీ అనేది చూసుకోవాలి. దీన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీరు దేనికి సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి అప్లికబుల్ అయితే అప్లికబుల్ని చేసుకోవాలి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అనగానే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ డేట్ ఇష్యూ ఇది అడుగుతుంది. ఇక్కడ సర్టిఫికేట్ ఇష్యూ అథారిటీ ఎవరిచ్చారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది, అలాగే క్యాస్ట్ కేటగిరీ అవుతుంది. క్యాస్ట్ మీద క్లిక్ చేయగానే జనరల్, ఓబీసీ, క్రీమీ లేయరా, నాన్ క్రీమీ లేయరా, ఎస్సీ ఎస్టీ అని అడగడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చి బ్లడ్ గ్రూప్. చూడండి, బ్లడ్ గ్రూప్ అడుగుతుంది, ఏ పాజిటివ్ నెగిటివ్ అని అడుగుతుంది. అంటే ఇదన్నీ ఏంటంటే మనం ఈడబ్ల్యూఎస్ అని సెలెక్ట్ చేసుకోగానే మనకి ఈ విధంగా
అడుగుతుంది. అలా కాదు, నేను డు నాట్ బిలాంగ్ టు లో ఇన్కమ్ గ్రూప్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇంకా ఇదేమి ఉండదు, క్యాస్ట్ అడుగుతుంది. క్యాస్ట్, దిస్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్. ఈ ఫీల్డ్ మాత్రం ఇక్కడ జనరలా, ఓబీసీయా, ఓబీసీలో మళ్ళీ క్రీమీ లేయరా, నాన్ క్రీమీ లేయరా, ఎస్సీ ఎస్టీ అని అడుగుతుంది. మీరు దేనికి సంబంధిస్తే అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి బ్లడ్ గ్రూప్ని అందరికీ కామన్గా అడుగుతుంది. బ్లడ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడికి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయింది. బేసిక్ ఇన్ఫర్మేషన్ అయింది కాబట్టి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు చూడండి, ఇక్కడ మదర్స్ డీటెయిల్ ఇవ్వాలి. మదర్ డీటెయిల్స్లో టైటిల్ మిస్, మిస్సెస్, లేటు. అదేవిధంగా ఇక్కడ వచ్చి టైటిల్ ఫాదర్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. ఫాదర్ డీటెయిల్స్ టైటిల్ మిస్టర్. అదే ఫుల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది, మదర్ యొక్క ఫుల్ నేమ్ ఇవ్వాలి. అదేవిధంగా ఇక్కడ ఫాదర్ యొక్క ఫుల్ నేమ్, ఇక్కడ స్టార్ మార్క్స్ కనిపించేవన్నీ కూడా మ్యాండటరీ ఫీల్డ్స్. ఇక నేషనాలిటీ ఏమిటి అనేది ఇవ్వాలి. ఫాదర్ యొక్క నేషనాలిటీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. యూ వాంట్ టు కాపీ మదర్ రెసిడెన్షియల్ అడ్రస్, ఆటోఫిల్ ఫాదర్ రెసిడెన్షియల్ అడ్రస్. మదర్ రెసిడెన్షియల్ అడ్రస్, ఫాదర్ రెసిడెన్షియల్ అడ్రస్ సేమ్ అయితే అప్పుడు ఏం చేయాలంటే ఒకే అడ్రస్ మనం ఫిల్ చేస్తే సరిపోతుంది. ఎస్ అని క్లిక్ చేయగానే ఒకటి డిజేబుల్ అవుతుంది, రెండవది ఎనేబుల్లో ఉంటుంది. ఇప్పుడు కంట్రీ రెసిడెన్స్ ఇండియా, స్టేట్ ఆంధ్రప్రదేశ్, మీ స్టేట్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి సిటీ, మీ యొక్క సిటీని సెలెక్ట్ టైప్ చేసుకోవాలి. తర్వాత అడ్రస్ టైప్ చేయాలి. తర్వాత పిన్ కోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మీకు ఫోన్ ల్యాండ్ లైన్ నెంబర్ ఏదైనా ఉంటే ల్యాండ్ లైన్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ స్టార్ మార్క్స్ లేవు కాబట్టి మ్యాండటరీ ఫీల్డ్స్ కాదు, ఈమెయిల్ని ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆక్యుపేషన్ ఏమిటి, ఆక్యుపేషను ఏంటి అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఆక్యుపేషన్ని టైప్ చేయాలి. ఆర్గనైజేషను ఏమిటి, ఆర్గనైజేషన్ ఉంటే ఆర్గనైజేషన్ని చేయొచ్చు, లేదంటే మానేయచ్చు. ఇక్కడ మదర్ యొక్క ఆక్యుపేషన్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఆర్గనైజేషన్ ఏమి లేదు కదా, ఇక్కడ ఫాదర్ యొక్క ఆక్యుపేషన్ని చేయాలి. చేసి మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయవలసిన అవసరం ఉంటుంది. అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, పేరెంట్స్ డీటెయిల్స్ ఇచ్చాం. ఇక చాయిస్ ఆఫ్ స్కూల్లోకి వస్తాం. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే చూడండి, నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే చాయిస్ ఆఫ్ స్కూల్స్లోకి రావడం జరిగింది. చూడండి, చాయిస్ ఆఫ్ స్కూల్స్లో స్టేటు, ఏ స్టేట్లో ఉండేదాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ ఈ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో నా PDF ఫైల్లో నేను దీని ముందు వీడియోలో మీకు అందించడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి, స్కూల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్కూల్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఇక్కడ అక్కడ ఆంధ్రప్రదేశ్, నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాను, ఏపీని సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఉండే స్కూల్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఆ స్కూల్ని సెలెక్ట్ చేసుకోండి. స్కూల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు చూడండి, ఆ రీజియన్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, చూజ్ సర్వీస్ ప్రయారిటీ కేటగిరీ అని ఉంటుంది. అదేవిధంగా పైన చూసినట్లయితే డూ యూ నీడ్ హెల్ప్ ఇన్ ఫైలింగ్ సర్వీస్ ఆఫ్ ప్రయారిటీ కేటగిరీ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో, అంటే హెల్పింగ్ ఏమైనా కావాలంటే అడుగుతుంది. చూస్ సర్వీస్ ప్రయారిటీ కేటగిరీ. సర్వీస్ ప్రయారిటీ కేటగిరీ దేనికి సంబంధించింది అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, చిల్డ్రన్ ట్రాన్స్ఫరబుల్ ఆర్ నాన్ ట్రాన్స్ఫరబుల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ చిల్డ్రన్ ఎక్స్ సర్వీస్ మెన్ ఇదా, అలాగే చిల్డ్రన్ ట్రాన్స్ఫరబుల్ నాన్ ట్రాన్స్ఫరబుల్ అటానమస్ పబ్లిక్ బాడీస్ దా, చిల్డ్రన్ ట్రాన్స్ఫరబుల్ నాన్ ట్రాన్స్ఫరబుల్ గవర్నమెంట్ స్టేట్ ఎంప్లాయీస్ దా, చిల్డ్రన్ ట్రాన్స్ఫరబుల్
అండ్ నాన్ ట్రాన్స్ఫరబుల్ అటానమస్ బాడీస్ పబ్లిక్ సెక్టర్ సంబంధించిన అడుగుతుంది. దీనికి సంబంధించి మీరు ఏ కేటగిరీకి చెందుతారో అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడికి ఈ చాయిస్ ఆఫ్ స్కూల్ అవుతుంది. చాయిస్ ఆఫ్ స్కూల్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చి మనం నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే సర్వీస్ ప్రయారిటీ కేటగిరీ అని అడుగుతుంది అడ్మిషన్స్కి. ఇక్కడ మదరా ఫాదరా ఎవరు ఫాదర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు చూడండి వెదర్ సెలెక్టెడ్ పేరెంట్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ లాస్ట్ 7 years. లాస్ట్ 7 yearsలో ట్రాన్స్ఫర్ అయ్యాడా లేదంటే ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నాట్ అప్లబుల్ అని మనం ఫిల్ చేయవలసి ఉంది. ఫిల్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు స్క్రీన్ ఎందులోకి వెళ్తుందంటే చూడండి అప్లోడ్ డాక్యుమెంట్స్ మీదకి వెళ్ళండి. అప్లోడ్ డాక్యుమెంట్స్లో ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ద చిల్డ్రన్, మీ పిల్లవాడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత అది కూడా ఎంత సైజులో ఉండాలి చూడండి, పీడిఎఫ్ ఫైల్లో కానీ జేపీజీ ఫైల్లో కానీ ఉండాలి. మ్యాక్సిమం సైజ్ వచ్చి 256 KBలో ఉండాలి. అదేవిధంగా ఈ రెండు కూడా సేమ్ సైజు. ఇక ఈ మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న కేంద్రీయ విద్యాలయాన్ని బట్టి ఇక్కడ అక్కడికి ఏం సబ్మిట్ చేయాలని ప్రూఫ్ ఆఫ్ ద డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ద చైల్డ్, పాస్పోర్ట్ సైజ్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్, ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్, సర్వీస్ సర్టిఫికేట్ ఆఫ్ ది ఎంప్లాయీ. ఇది మనం కూడా బ్రింగ్ చేయవలసి ఉంటుంది. ఏంటంటే ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి ప్రెజెంట్ టు ద స్కూల్స్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఇఫ్ ఆఫర్డ్. ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. అయిన ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే డిక్లరేషన్ అంటే మనకు ఒకసారి ప్రివ్యూ కనిపిస్తుంది. డిక్లరేషన్ ఇచ్చి మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఇది చూస్ మీద క్లిక్ చేసినప్పుడు మన ఫైల్లో మన కంప్యూటర్లో ఎక్కడ ఉందో డైలాగ్ బాక్స్లో అడుగుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుని మనం అప్లోడ్ చేయవలసిన అవసరం ఉంది. ఇది నెక్స్ట్ మీద క్లిక్ చేసినా వెళ్ళదు. ఎందువల్లంటే ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఇవన్నీ అప్లోడ్ చేసిన డిక్లరేషన్ ఆఫ్ సబ్మిట్స్ అన్న ఇప్పుడు కంప్లీట్గా మ్యాక్సిమం ఆన్లైన్లో ఫిల్లింగ్ అప్లికేషన్ ఏ విధంగా అనేది అయిపోయింది. డిక్లరేషన్ వస్తుంది. సబ్మిట్ చేయగానే మీకు అప్లికేషను ప్రివ్యూ కనిపించి డౌన్లోడ్ అయ్యి మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మీరు సబ్మిట్ చేస్తారు. ఇది మై డియర్ ఫ్రెండ్స్ బాలవాటిక అంటే కేంద్రీయ విద్యాలయ బాలవాటిక అడ్మిషన్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే విధానం. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.